తెలంగాణ రాష్ట్ర రైతు తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలియజేసే విషయం ఏమిటంటే, మేము మన భారతదేశంలో పుట్టాము. ఇక్కడే అంటే భారతదేశం అంతా క్షేమంగా ఉండాలి, అన్ని మతాలు క్షేమంగా ఉండాలి. మాకు అందరూ ఏ మతానికి కానీ ఏ వ్యక్తి కానీ వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. అన్ని దేశాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మన భారత క్షేమం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలనేది మా తపన, మా ఆశ. అయితే ఇదంతా ఒక కోణం అయితే, దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఈ మతం అనే మాన్నకాండ చేసి, ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా వక్తలు ఉన్నారో వారిపై టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మన ప్రవీణ్ అన్న విషయానికి వస్తే, ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని తెలిసింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు, మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయన్న, మరి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, ఒక్కరు తిరగకండి అని కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఆ అన్న మామూలు వ్యక్తి కాదు, చాలా మందికి ఆదరణగా, ముసలోళ్ళకి కానీ పేదలకు కానీ సహాయం చేసే వ్యక్తి. అక్కడ కూడా హోము నడిపిస్తూ ఉన్నాడు. ఆ కోణంలో స్పందించి సిబిఐకి అప్పగించి విచారణ జరిగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజున హైదరాబాద్లో అడ్వకేట్ గారిపై మర్డర్ జరిగింది. దాని విషయంలో కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో మాకు అనుమానాలు. ఒక అడ్వకేట్ కాబట్టి ఆయన విషయంలో కూడా మీరు కేసు దర్యాప్తు చేయాలి, అలాగే ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నాను. మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, మేమందరము మీకోసం ప్రార్థించే వాళ్ళం, దేశానికి ఉపయోగపడే వాళ్ళం. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేయకుండా మమ్మల్ని ప్రేమించే ప్రయత్నం చేయండి. అందరం కలిసి భారతదేశ క్షేమం కోసం పనిచేద్దాం.